నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని నోవెటల్ విశాఖపట్నం హోటల్లో నిర్వహించిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉన్నత విద్యలో నైపుణ్యం, పరిశోధన, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో విద్యార్థుల పాత్రపై మంత్రి లోకేష్ కీలక సందేశం ఇచ్చారు. స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. What kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. My dear students, as you receive your degrees today, I request you to look at the person seated before you. There could not have been a more meaningful chief guest for the first convocation of a tribal university than our beloved Rashtrapati Ji. Her own life is the finest answer to the question of why institutions like this university matter. Rashtrapati Ji was born in Upparabeda, a small tribal village in Odisha's Mayurbhanj district. In those days, reaching school itself meant walking long distances. Higher education for tribal girls was rare, yet she became the first woman from her village to complete graduation. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మన భూమా మన ధీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డు 159వ బూత్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. వార్డంతా కాలినడకన తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు, మురుగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో డ్రైనేజీ, కాలువలు, రోడ్ల నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. మన భూమా మన ధీమా అనే ఒక కార్యక్రమంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వారానికి 3 రోజులు మరి ప్రజల సమస్యల గురించి, అదేవిధంగా కార్యకర్తలే టౌన్ పెట్టడం జరిగింది. రేపు మండలాలు పెట్టడం జరుగుతుంది. రోజుకి ఒక గ్రామం కానీ ఒక వార్డు కానీ తిరగడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను వచ్చే ఊరు కానీ ఇప్పుడు వార్డు అయితే ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఓడి వస్తారు. గ్రామాలకు పోతే మాత్రము ఆ గ్రామ లీడర్లు, ఆ కార్యకర్తలు మాత్రమే ఉంటారు. వాళ్ళ ఇళ్ళ కాడికి పోతాం, సమస్యలు అడిగి తెలుసుకుంటాం, ప్రజల్ని కలిసి ఆ ఊర్లో ఉన్న ఈ కోయిలకుంట్ల రోడ్ల మీద పెట్ట ఈ డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఆ 30 లక్షల వరకులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. లేకపోతే ఈ కాలువలు ఎప్పుడో వచ్చేవి. కానీ ఈరోజు ఇవన్నీ కూడా కళ్ళారా చూడడం జరిగింది. ఒక 2 గంటల సమయము ఇక్కడ ఈ ప్రాంతంలో కేటాయించి ఉదయం అంతా కూడా వీళ్ళందరినీ తీసుకొని తిరగడం జరిగింది. నేను ఇక్కడున్న ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము, ఈ కాలువలు ఏదైతే మెయిన్ కాలువ మనం కలపాల్సిందో ముల్కల్ వాగుకి, అది లేదంటే ఇంకొక వేరే ఆప్షన్ ఉందో, ఈ 2 మార్గాలు చూసి తప్పకుండా ఫండ్స్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే, అంటే డబ్బులు మనకి 1.5 కోటి అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు కూడా. సో వెంటనే అది చేపించడానికి, ఆ నిధులు తీసుకురావడానికి నారాయణ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడి వెంటనే ఈ కాలువ సమస్య 4-5 నెలల్లో వెంటనే పూర్తి చేపిస్తానని చెప్పి ఇక్కడున్న ప్రజలందరికీ, లీడర్లకి, కార్యకర్తలకి అందరూ కూడా నేను మాటిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కోయిలకుంట్ల రోడ్డు మెయిన్ రోడ్ దగ్గర కూడా గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కాలువ వేసినారు. ఆ కాలువ ఎంత దారుణంగా వేశారంటే, అది ఆ రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కట్టిన ఈ బస్ షెల్టర్ ఏదైతే ఉందో
అది కూల్చడానికి పెట్టిన దృష్టి వైసీపీ నాయకులు ఆ కాలువను పూర్తి చేసే దాని మీద పెట్టలేకపోయినారు. ఆ రోజు బస్ షెల్టర్లు కూర్చేటప్పుడు కూడా మేము చెప్పినాం, మీరు కాలువ వేయాలనుకుంటే పూర్తిగా ఏ విధంగా వేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అనేది అప్పుడే మేము చెప్పడం జరిగింది. కేవలము బస్ షెల్టర్లు కూర్చడానికి మాత్రమే ఆ రోజు ఆ కాలువ తీయాలని చెప్పి వాళ్ళు ఆ ఉద్దేశంతో తీసినారు. ఆ సమస్య పూర్తి చేయలేకపోయినారు, దాన్ని అట్లే వదిలేసినారు. ఈరోజు ఆ కక్ష సాధించే రాజకీయాలు చేయాలనుకోంటే ఈ పాటికి ఎన్నో మేము కూల్చాల్సిన ఉన్నాయి. కానీ ఈరోజు కేవలం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మేము దృష్టి పెట్టాము కాబట్టే ఇప్పుడు కూడా మేము పక్క నియోజకవర్గాలతో, పక్క ఎమ్మెల్యేలతో కూడా పోటాపోటీ పడి ఈరోజు ఆలగడ్డ ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. సో ఆ కాలువ కూడా ఏ విధంగా కట్టారంటే దాదాపుగా 6 అడుగులు లోతు, ఎక్కడన్నా 6 అడుగులు లోతు కాలువలు చూసినామా? అది కూడా ఓపెన్గా కట్టిపెట్టినారు. 2-3 పిల్లలు కూడా దాంట్లో పడినారంట. ఎంత ఘోరంగా వాళ్ళు గతంలో అడ్మినిస్ట్రేషన్ చేశారనేది కూడా కలరా చూసినాం. ఈరోజు మొత్తం అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసినాను. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ ఫ్రెష్గా కాలువ వేయించి ఎక్కడ కూడా రోడ్ల మీద కాలువ నీళ్లు రాకుండా చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. తనను కలిసేందుకు వచ్చిన ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ కు వైఎస్ జగన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులే చంద్రబాబును నమ్మడం లేదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు వినోద్ ఆరోపించారు. మంగళవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. చంద్రబాబు మోసం చేస్తున్నాడని గ్రహించిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం జరిగిందన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు. పానుగంటి చైతన్యపై రౌడీ షీట్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎల్ల మీడియాలో పానుగంటి చైతన్యపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు పెనుమాకు వెళ్లటం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తే లీగల్ టీము మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, కార్లు, వాహనాల మీద దాడి చేయటం విద్యార్థి విభాగం తరపున మేము చాలా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, విద్యార్థుల సమస్యలు తీర్చమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద అక్రమ కేసులు బనాయించి కుట్రతో కక్ష రాజకీయాలు చేయాలని చెప్పి నారా లోకేష్ టీం మొత్తం దీన్ని చాలా పెద్ద వ్యవహారంలో తీసుకువెళ్ళి నగర బహిష్కరణ చేద్దామని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అల్ట్రాసిటీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దీన్ని చాలా తీవ్రంగా చేసి నగర బహిష్కరణ చేసి చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. అమరావతి రాజధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడిని విద్యార్థి విభాగం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. దాన్ని ఖండిస్తాయి ప్రెస్ మీట్. దాన్ని ఖండించడానికే మేము స్టేట్ వైజ్ గా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎక్స్ట్రా నిరసనలు కూడా చేస్తాము. పానుగంటి చైతన్య మీద రౌడీ షీటర్ అంటే చూపిమని వాళ్ళని, రౌడీ షీటర్ చైతన్య అని వాళ్ళ ఈ పత్రికలో వేసుకుంటే సరిపోయిందా? లిఖితపూర్వకంగా ఆధారాలు ఉంటాయి కదా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అని. ఆ రౌడీ షీట్ అనేది చైతన్య మీద లేదు. అసలు రౌడీ షీట్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తారన్న? ఆయన ఏమైనా చేశాడా? స్కూల్ విద్యార్థులు పడుతున్న బాధల గురించి రోడ్లు లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఎప్పుడూ లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే, మంగళగిరిలో ఫీజు రిమోర్స్మెంట్ బకాయిలు చెల్లించాలయ్యా అని చెప్పి ఎడ్యుకేట్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తే రోడ్డు మీద నిరసన చేయకూడదని చెప్పి అతన్ని 14 రోజులు రిమాండ్లో పెట్టారు. చైతన్య గారిని ఒకరి మీద కేసు పెట్టి లోపల రిమాండ్లో పెట్టారు. దానికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చేసుకోమనండి. ఆయన ఎక్కడ దందాలు చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు.
ఆల్రెడీ జరుగుతుంది అది కూడా. ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది రౌడీ షీటర్లు గుండాలి అయితే, మా ఎక్స్ మినిస్టర్ గారి మీద రాంబాబు గారి మీద దాడి చేసిన వాళ్ళు గంజా దాగి వాళ్ళు రౌడీ షీటర్లు గుండాలి కాదా అన్న? వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? ఏది గొంతెత్తి ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు, లేదా సబ్జెక్టులు వేస్తున్నారు, లేదా కేసులు స్టేషన్లో పెడతారు. ఇవన్నీ ఖండించడానికే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. ఏపీలో అమలు చేస్తున్న పెన్షన్ పంపిణీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో సాయం అందుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా మారే స్థాయిలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, సంక్షేమ పథకాల అమలులో ఏపీ ముందంజలో ఉందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ల ద్వారా విరివిరిగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారం ఉన్నా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 1983లో కేవలం 35 రూపాయలతో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం వరకు దశల వారీగా, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ప్రారంభించినటువంటి 35 రూపాయల సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులను బట్టి ప్రజా అవసరాలను బట్టి ఈ సామాజిక పెన్షన్ల ద్వారా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు 35 ఉన్నటువంటి పెన్షన్ని విరివిరిగా ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన వారు ₹1 కూడా పెంచేటువంటి పరిస్థితులు లేవు. కానీ తరువాత 94 నుంచి 2004 వరకు 45 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 75 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే 125 రూపాయలు చేయడం, అంతేకాకుండా ఒకేసారి దాదాపు 125 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని, సామాజిక పెన్షన్ని దాదాపు 2014-19లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1,800 రూపాయలు పెంచి 2,000 చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులను, వితంతువులను వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితులు. కానీ అధికారం చేపట్టిన తర్వాత 2,000 ఉన్నటువంటి పెన్షన్ని దశల వారీగా 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు తాత్సారం చేసినటువంటి పరిస్థితులు. మన ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని మొదటి నెలలోనే 4,000 ఇవ్వడమే కాకుండా అప్పటికి ఉన్నటువంటి బకాయి ఏదైతే 3,000 ఉందో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిని కలిపి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు అపూర్వ స్వాగతం లభించింది. రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రావులపాలెం నుంచి అమలాపురం వరకు వందలాది కార్లు, బైక్లతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ఆధ్వర్యంలో అడుగడుగున గజమాలలో, దండలతో సత్కరించారు.
నిర్వహించారు. అమలాపురంలో జరిగిన అభినందన సభకు మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు ఆనందరావు, సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తు సాయి గారికి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడవాల సత్యనారాయణ గారికి, మెట్ల రామబాబు గారికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీరు ఈ సభా వేదికను అలంకరించినందుకు. ఇక్కడ నేను ముగ్గురు పేరు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ నా సోదరులు దండం పొలంరాజు, వాసంశెట్టి సుభాష్, రాజేష్, నా సోదర సమానము. నేను ఇప్పటికీ కూడా గత 2.5 ఏళ్ళుగా రాజకీయంగా ఏం కావాలి అన్నది నేను ప్రత్యేకంగా వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముందుగా నేను మాట్లాడే ముందు ఈరోజు ఒక 5:30 గంటలు రావులపాలెం నుంచి బండారు సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన అక్కడి నుంచి ఇక్కడి వరకు 5 గంటల ఊరేగింపులో ఇబ్బంది పడిన స్కూల్ పిల్లలకి, ప్రయాణికులకి నా క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నేను ఈ సభకు రావడానికి, నేను కోనసీమ గత 2.5 ఏళ్ళుగా ప్రతి నెల ఇంచుమించు ఒకసారి వస్తున్నాను. ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తున్నాను. నాకు గత ప్రభుత్వం, గొడ్డల ప్రభుత్వం 2019-24లో జరిగిన మారణకాండ, జరిగిన విషయాలు అన్నీ కూడా నాకు ఇవాళకి కూడా కళ్ళ కట్టినట్టు ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్ కట్ చేసి మీ అందరినీ హింసించిన రోజు మీరెవరు కూడా మర్చిపోకూడదు. 2029లో కూడా ఆ రోజు ఏం జరిగింది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలా హింస చేశారు, ఆ రోజు మన సోదరులు సుభాష్ గారు కానీ పల్లరాజు కానీ ఎలా ఇబ్బంది పడ్డారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. మీకు మా ప్రభుత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రజలని కులాలతో చూసే ప్రభుత్వం గొడ్డల ప్రభుత్వం. వైసీపీ నేతల అమరావతి పర్యటనపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజధాని రైతులు, మహిళలను 5 ఏళ్ల పాటు వేధించిన వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదని ప్రశ్నించారు. మా ఇంటికి రావద్దని ఎవరైతే చెబితే సిగ్గు లేకుండా వెళ్తామా అని వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు, ఇప్పుడు అమరావతి పాకిస్తానా అన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో అమరావతి ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదా అని ప్రశ్నించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధం చేసిందని, గొడ్డలి పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానికి మద్దతు తెలిపాయని అన్నారు. వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఎవరు వెళ్ళరు. నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, కొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. ఇన్ని చేసిన తర్వాత పోని ఇన్ని చేశావు, నీకు 2019 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలి కదా. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడుగా మావిగానని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు
అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకు ఎక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు నాశనం చేశాం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక ఆశ కల్పించింది. దీనికి మోడీ గారు సహకరించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడు ఏ విధంగా జరగనటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మళ్ళీ దేశం ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రపూరితంగా మీరు నిన్న ఈ ప్లాన్ చేశారు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీలకి సంబంధం లేదు. రైతు ఆవేశం, ఆక్రోశం కట్టలు తెచ్చుకొని వాళ్ళు తిరగబడ్డారు. ఇది నేనైతే సరిపోదు. ఎంత పెట్టాలి? రైతులు ఎంత పెట్టాలి? మాకేం హక్కు లేదా? పాకిస్తాన్ అంటే ఏం ఆ రోజు పాకిస్తాన్ కాదా? ఆ రోజు ఆంధ్ర కాదా? 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు? నీ సోది వినేవాడెవడు? ప్రజలంత అమాయకులు కాదు, ప్రతిదీ బ్యారేజ్ చేస్తారు. ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, ప్రతిదీ బ్యారేజ్ చేసుకుంటారు తప్ప నువ్వు ఎన్ని విధాలు తాపత్రయపడినా సరే నీకు మళ్ళీ నమ్మరు అనేది నేను అనుభవం కలిగిన వ్యక్తిగా, ఏదో రాజకీయంగా నేను మాట్లాడడం కాదు. నేను అప్పుడే చెప్పాను 160 స్థానాలతో ఎన్డీఏ వస్తుంది. ఎందుకు చెప్పాను? నీకు ఎందుకు ఓట్లు వేయాలి? అసలు నీది ఒక రాజకీయ పార్టీ అయినా, నువ్వు ఒక నాయకుడివేనా? రాజకీయ పార్టీ అంటే ఎలాగుండాలి? ప్రజల అభిమతాలకు అనుగుణంగా పనిచేయాలి, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. ప్రతి దానికి విధ్వంసం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఈ జన్మలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీలో కార్యకర్తలకు కొరత లేదని, అయితే నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు దక్కక కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని పేర్కొన్న ఆయన సాధారణ కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే జనసేన ఆవిర్భవించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జనసేన నాయకులను వేధించారని, ఇప్పటం గ్రామం నుంచే మార్పుకు నాంది పలికామని గుర్తు చేశారు. ఈరోజు గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఇవాళ సాధకుల ద్వారా ఒక కమిటీ వేయడం, దానికి బాధ్యతలుగా నన్ను వేయడం, అందరూ కలిసి జన సైనికుల నుంచి వారి అర్హతను బట్టి వారి పదవుల్ని ఆశించవచ్చు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఈరోజు ఈ గుంటూరులో ఇక్కడ చేయడం మొదలుపెట్టడం జరిగింది, ప్రారంభించాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ అర్హతను బట్టి మీ పదవిని మీరు ఎంచుకుని అన్ని విభాగాల్లోనూ ఇవాళ జనసేన పార్టీ ఐటీ వింగ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పొలిటికల్గా కానీ అన్ని రకాలుగాను కూడా ఇవాళ కమిటీలు వేస్తారు. దానికి మీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ పార్లమెంటు స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, మరి పంచాయతీ స్థాయి నుంచి, ఏదైతే జడ్పీటీసీలు ఎంపీటీసీలు స్థాయి వరకు కూడా మరి పార్టీ పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన మీద నమ్మకంతో మనం చెప్పారో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారని, అదేవిధంగా ఏ పార్టీలను కూడా ఇలాంటి సిస్టమ్ ఉండదు, జనరల్గా వాళ్ళే నిర్ణయిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీ నుంచే మీ నాయకత్వాన్ని, మీ క్వాలిఫికేషన్ చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మరి రానున్న 5 రోజులు కూడా ఈ గుంటూరులోనే ఉంటాం. మరి మా టీం అంతా కూడా ఇక్కడ ఒక ఆఫీసు ఉంటుంది, ఈ ఆఫీసులో మా టీం అంతా కూడా ఉంటారు. ఈ అప్లికేషన్ ఇవ్వదలసిన వాళ్ళు మా టీం సభ్యులకు కానీ, సాధకులకు కానీ, మా ఆఫీసులో ఉన్న టీంకి కానీ మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఆల్రెడీ షెడ్యూల్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే 2వ తారీఖు మంగళగిరి తాడికొండ, 3వ తారీఖు తెనాలి పొన్నూరు, 4వ తారీఖు గుంటూరు 1 and 2, 5వ తారీఖు పచ్చిపాడు, ఈ విధంగా మనం సభలు ఏర్పాటు చేసుకుంటాం. దానికి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ప్రజలందరూ కూడా పాల్గొని
ఈ యొక్క ఆకాంక్షని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చి రాబోయే ఈ కార్యక్రమాలన్నీ కూడా జన సైనికులు, వీర మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కొన్నేళ్ల పాటు పెంచిన తరువాత శారీరకంగా, మానసికంగా వేధించి చివరకు తనను రోడ్డున పడేశారని ఆరోపిస్తున్న ఓ యువకుడు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. బాధితుడు గిరినాగసాయి సాకేత్ తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం 2013లో అద్దెపల్లి సురేష్ బాబు, వెంకట మీనా దంపతులు పెద్దల సమక్షంలో తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారని తెలిపారు. అప్పటికే వారికి 2 కుమార్తెలు ఉండటంతో కుటుంబ వారసత్వం కోసం మగబిడ్డ కావాలనే ఉద్దేశంతో తనను దత్తత తీసుకున్నారని పేర్కొన్నాడు. మొదట్లో బాగానే చూసుకున్నప్పటికీ గత కొన్నేళ్లుగా తనపై శారీరక, మానసిక వేధింపులు ప్రారంభించారని ఆరోపించాడు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ అవమానాలకు గురి చేశారని, ఆ పరిస్థితుల వల్ల చదువును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్క్ ప్రాంతంలో క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించాడు. చిన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. మాది గుంటూరు. నా పేరు సాకేత్. నన్ను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారు. అమ్మ నాన్న దత్తత ఇచ్చారు. లీగల్గా పూజ చేసి అవి చేసి ఇవి చేసి తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడేమో సరిగా పట్టించుకోవట్లా. నన్ను హెరాస్ చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ చేశారు, చీటిమాటి కొడుతున్నారు. ఏమనంటే నన్ను గంజా కేసు, మర్డర్ కేసు అవి పెడతా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కొట్టారు. అందుకని చెప్పేసి నేను భాస్కర్ రావు గారి దగ్గరికి వెళ్ళి సిఐ నల్లపాడు స్టేషన్కి వెళ్ళి చెప్పాను. వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, నాకు కావాల్సిన ఐటమ్స్ నాకు ఇచ్చాను అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అక్కడ నుంచి బయట మా ఇంటి చుట్టుపక్కల ఉన్నాను. అప్పుడు ఏమన్నా రాణిస్తారేమో, అప్పుడు కూడా వాళ్ళు రానియలేదు. ఇంకా ఆ తర్వాత నేను జిన్నట్ హౌస్ వెళ్ళిపోయాను. ఒక ఆటో అని చెప్తే అక్కడ క్యాటరింగ్ చేసుకుంటూ బట్టలు మొత్తం నేను కొనుక్కొని నేను ఉంటున్నాను. ఇప్పుడేమో చదువుకుందాం చిన్నగా వచ్చాను. స్కూల్ కూడా అయిపోయింది. సొంత అమ్మ నాన్న ఏమంటున్నారు? సొంత అమ్మ నాన్నేమో మా దగ్గర స్తోమత లేదు, మేము చూసుకోలేము అన్నారు. ఇప్పుడు ఈ పెద్ద తల్లి, పెద్ద తండ్రి ఏమంటున్నారు? నానేమో నాకు సంబంధం లేదు, ఏదైనా మమ్మీతో మాట్లాడుకో, నేను ఏమన్నంటే నా మీద ఎగబడుతున్నారు అని చెప్పి అన్నాను. ఏం న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మా సొంత అమ్మ నాన్న మాట్లాడి మా ఇంటికి నన్ను పంపించి వాళ్ళ ఇంట్లో ఉంటూ స్కూల్కి పంపించాలి. తెలుగు గంగా ప్రాజెక్టు కలువాయి సబ్ డివిజన్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన జడా శ్రీనివాసులను అధికారులు ఘనంగా సన్మానించారు. జల వనరుల శాఖలో 41 సంవత్సరాల పాటు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు, సహోద్యోగులు, బంధువులు, కుటుంబ సభ్యులు శాలువాలు కప్పి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఆయన శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాలుతో చెప్పే పని నేను చేత్తో చేసుకొని పోతాను సార్ అనే విధంగానే పనిచేస్తాడు. నాకు నచ్చింది అంటే మంచం ఉన్న కాడే కాలు జరుపుకోవాలనే విధంగానే ఆయన జీవితాన్ని నడుపుతాడు. ప్రయాణంలో మరి ఇంత సంతోషంగా ప్రయాణం చేస్తున్నానంటే ఒక్క సెకండ్ చూడండి సార్. కొద్ది ఒక్కసారి ఇటు చూడండి, చూడమ్మా నా సైడ్ చూడండి మా నా సైడ్ చూడండి. అడ్డండి ఉండండి సార్, ఉండండి ఇలా అడ్డాలు చూడండి. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో పోక్సో చట్టం 2013 అమలుపై ICDS అధికారులు విద్యార్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో కలిసి మహిళలపై లైంగిక వేధింపులు, దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాయపాటి శైలజ, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు సంబంధించిన పోక్స్ చట్టం 2013ను ప్రతి సంస్థ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చదువుకునే సంస్థల్లో కూడా లైంగిక వేధింపులు అనేవి కొంచెం ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటి మీద మేము మొదటి నుంచి కూడా అంటే ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నాం. రివ్యూ మీటింగ్స్లో ఏంటంటే అవేర్నెస్, అసలు పాష్ అంటే ఏంటి, అలాగే ఐసీస్ ఫామ్ చేశారా లేదా, అలాగే ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసినాం. ఎందుకంటే 13 ఏళ్ళు అయింది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దాన్ని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళ డిపార్ట్మెంట్కి తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు న్యాయం చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకొకటి మేమేం చెప్పదలుచుకుంటున్నాం అంటే, మాకు చాలామంది రాస్తున్నారు ఇలా జరుగుతుంది, మాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది కాలేజ్లో అని, కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికి ఏంటంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే అసలు ఎవరు కంప్లైంట్ ఏంటి, అట్లీస్ట్ బయటకు చెప్పైనా మా వరకన్నా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇంకా ఈజీగా డీల్ చేయటానికి ఉంటుంది. ఒకే ఇలా తిరుపతి నుంచి కంప్లైంట్ వస్తే ఆల్ ది వే తిరుపతి వెళ్తే చాలామంది భయంతో కూడా మేము వెళ్ళినా కూడా చెప్పట్లేదు. సో మేము ఇచ్చే అష్యూరెన్స్ ఒక్కటే, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాము. అవేర్నెస్ అనేది ఇక్కడ డిఎంహెచ్ఓ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నారు, పీడీస్, వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి కంపెనీని కూడా లయబుల్గా పెట్టాలి వాళ్ళు కనుక ఐసీస్ ఫామ్ చేయకపోతే, లేకపోతే డిస్ప్లే చేయకపోతే కనుక. ఎందుకంటే మనం పుష్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. అల్టిమేట్లీ అదేంటి సిస్టమ్ డ్రివెన్గా అయిపోతుంది తప్పితే ఎవరో మేము వచ్చి చెప్తే అలా ఒక పర్సన్ వల్ల అది నడవకూడదు. ఏది కూడా సిస్టమ్ డ్రివెన్ అవ్వాలి. సో దానికే మేము ఈ రివ్యూ మీటింగ్స్ కూడా ప్రతి జిల్లాలో పెడుతూ అందరిని పిలిచి మాట్లాడుతున్నాము. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన 44వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రజారోగ్య పరిరక్షణ కోసం సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. ఈరోజు మన ముఖ్య అతిథి మన రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం చిలకలూరుపేటలో శంకర్ కంటి హాస్పిటల్ ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దానికి ముఖ్య అతిథిగా వచ్చారు. రామకృష్ణ గారిని అభినందిస్తూ ఈరోజు 44వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చిలకలూరుపేటలో ఏర్పాటు చేశాం. గత నెల 29 వాళ్ళందరికీ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు నిర్వహించి నెల రోజులు అయిన తర్వాత తిరిగి మరలా ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ కూడా చేయటం జరిగింది. తిరిగి మరలా ఎవరైనా కంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు కంటి పరీక్షలు కూడా నిర్వహించి వారికి మరలా తిరిగి ఆపరేషన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. మా శంకర్ కంటి హాస్పిటల్ శ్రీనివాసరావు గారు చిలకలూరుపేట మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తితోటి ఇక్కడున్న పేదలకు ఉపయోగపడుతూ ఉన్నాడు. శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాసరావు గారి కష్టం కూడా ఉంది. పేదలను ఆదుకోవాలి, ₹1 ఎక్కడ కూడా తీసుకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్
శంకర్ కంటి హాస్పిటల్. అందువల్లే దీనికి దేశంలో ఏ హాస్పిటల్కు రానంత ఖ్యాతి ప్రతిష్ట శంకర్ కంటి హాస్పిటల్కి ఉంది. ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఉంది. అందుకనే శంకర్ కంటి హాస్పిటల్ మెగా వైద్య శిబిరం అంటే వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. 6 నుంచి 7,000 10,000 వరకు వస్తూ ఉన్నారు. ₹1 జేబులో చేపెట్టే పని లేదు. బస్సులో తీసుకెళ్తున్నారు, బస్సులో తీసుకొచ్చి వదిలి పెడుతున్నారు. ఇంతవరకు కంప్లైంట్ కూడా లేదు. అది శంకర్ కంటి హాస్పిటల్ యొక్క గొప్పతనం. ఆ విధంగా హాస్పిటల్ తరఫున శ్రీనివాసరావు గారిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో 50,000 ఆపరేషన్లు ఇప్పటి వరకు చేయటం జరిగింది. దాదాపు 44 క్యాంపుల్లో మెజారిటీ క్యాంపులు శంకర్ కంటి హాస్పిటలే. మిగతా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది ఈ యొక్క ప్రతిపాటి ఫౌండేషన్ యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు గత నెల 29వ తేదీన ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకా కొత్తగా ఎవరైనా సరే టెస్టులు చేయించుకోవాలన్నా వాళ్ళకి కూడా ఈరోజు అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇది 44వ ఐ క్యాంపు శంకర కంటి ఆసుపత్రి వాళ్ళ ద్వారా మరి పత్తిపాటి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 44th ఐ క్యాంప్ ఇది. మరి చిలులూరుపేట నియోజకవర్గం మొత్తం మీద ఎవరైతే కంటి జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని స్వయంగా వాళ్ళందరూ చెక్ చేసి ఇక్కడ వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఇప్పుడు ఈరోజు రెగ్యులర్గా మళ్ళీ కళ్ళజోళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రతిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఇదే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సంజీవని అని ఎన్టీఆర్ వైద్య సేవ, CMRF ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటికంటే కూడా ఇవి మరి దీన్ని ప్రతిపాటి ఫౌండేషన్ వారు చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ వారికి శంకర కంటి ఆసుపత్రి శ్రీనివాస్ గారికి ఇచ్చేసిన ఇక్కడ అందరూ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని చిలులూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మరి పుల్లారావు ఆకాంక్ష. కాబట్టి అది నెరవేరాలని అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అధికారులను ఆదేశించారు. న్యూ సాయంపేట పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారుల హాజరు వివరాలను అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్న కలెక్టర్ అనంతరం చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. బోర్డుపై ఆంగ్ల అక్షరాలు రాసి వాటిని గుర్తించగలరా అని ప్రశ్నిస్తూ వారి పఠన నైపుణ్యాన్ని పరీక్షించారు. చెప్పాలి అదేంటి ఎప్పుడు బాగానే ఉంటుంది మేడం. ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం పెట్టేస్తే మంచిగా సెట్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ టైం మీరు కొంచెం ఫోకస్ పెట్టి పిల్లలు వెళ్ళి సాంబార్ అన్నం మెయింటెనెన్స్ ఎంత మంచి జగ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ లేకపోతే ఎవరు సూపర్వైజర్ ఇక్కడ అవన్నీ చెప్పొద్దు, నేను చేసుకోవాలి కదా. ఇది మీ ఏరియానే కదా, మీరేనా ఇక్కడ సిడిపి ఇన్ఛార్జ్. విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అత్యాధునిక రెస్క్యూ పరికరాలను సమర్థవంతంగా వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అధికారులను ఆదేశించారు. జిల్లా కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో 96 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను
మామునూరులోని 4th బెటాలియన్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాల నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్ అన్ని అంశాలను ధృవీకరించిన అనంతరమే సంబంధిత శాఖలకు అప్పగించాలని సూచించారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం కొనుగోలు చేసిన సామాగ్రిలో బోట్లు, లైఫ్ సేవింగ్ కిట్లు, రక్షణ పరికరాలతో పాటు మొత్తం 59 రకాల విపత్తు నిర్వహణ పరికరాలు ఉన్నాయి. ఇది ఫ్లోటింగ్ పంప్ మేడం. ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఏదైనా ప్లేసెస్లో ఎక్కువ వాటర్ కంటెస్ట్ అయినప్పుడు ఈ మిషన్ అక్కడ పెట్టి ఆ వాటర్ మొత్తం బయట తీస్తుంది. రోప్ వేసుకోవాలి, క్యారబిన్స్ రోప్ రెస్క్యూ కోసం. మీటింగ్ చెప్తారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కమాండెంట్ శ్రీప్రసాద్ గారిని మాట్లాడుతూ అలాగే కమాండెంట్ గారికి మిగతా సిబ్బంది అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ మేడం. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత కార్యాచరణ ప్రకారం సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పాల్గొన్నారు. In Hanmakonda, sir, we have two constituencies, sir. Parkal mein we have crossed around 69% and Warangal West around 47%, sir. Next 2 days, sir, we are targeting to complete 100% distribution and then focus on digitization. And in the meantime, BLO ki second round of trails once the distribution complete ayindi. అన్ని చోట సార్ బిఎల్ఓస్ ఫార్మ్ 6 అండ్ డిక్లరేషన్ తీసుకు వెళ్తున్నారు అండ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్కి కూడా డబుల్ కాపీస్ ఇస్తున్నారు. ఇట్లా అంటే ఏమీ లైక్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్స్ రిగార్డింగ్ దిస్ అండ్ అవర్ పిఆర్ఓ ఈస్ ఆల్సో మానిటరింగ్ ద న్యూస్ క్లిప్పింగ్స్ ఎవ్రీ డే సార్. వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ సార్ట్ ఆఫ్ నెగటివ్ న్యూస్ ఎనీవేర్. హెల్ప్ డెస్క్కి కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చినాము సార్. And in case we need any help regarding filling of enumeration form, they can approach the help desk. Adi kuda cheppadam jarigindi sir. So from our side, there is no issue. Change actually done people facing problems in their information form and other issues. So let us see that there are 2 issues. Okay, this let's go. Thank you all. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.